వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచన చేస్తున్నారా? పార్టీలో సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నారా? వారిని పార్టీ తరపున వాయిస్ వినిపించేలా వినియోగించుకోనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించాలంటే ఆ నలుగురే అన్నట్టు ఉండేవారు. పైగా వారేమీ సీనియర్లు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తులు. అయితే అలా నమ్మి విజయసాయి రెడ్డికి చాలా బాధ్యతలు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఓటమి తర్వాత ఆయన బయటకు వెళ్లిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో కూడా అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి సైతం అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారు. పైగా పార్టీ అంతర్గత సేవలకు మాత్రమే ఆయన పనికొస్తారు. ఇటువంటి తరుణంలో పార్టీలో సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని ఆలోచన వచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో దారుణమైన పరాజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అన్నవారు అధికం. అయితే వాటిని పటాపంచలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. అయితే 2026, 27, 28 పార్టీకి అత్యంత కీలకం. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. దానికి క్యాష్ చేసుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం ఖాయం. ఎందుకంటే 40% ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పార్టీలో ఇప్పటికీ సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు జగన్. విశాఖపట్నం నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. తద్వారా తన ఆలోచన మారిందన్న సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఆయనకు విశేష రాజకీయ అనుభవం ఉంది. తనకున్న సబ్జెక్టుతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టగల నేర్పరి ఆయన. అసెంబ్లీలో కానీ బయట మీడియా ముందు కానీ ప్రసాదరావు ఒక సబ్జెక్టును ఎంచుకొని మాట్లాడితే అందులో అర్థాలు వెతికే పని అయితే ప్రత్యర్థులకు ఉండదు. అయితే ధర్మాన ప్రసాదరావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయన్ను శ్రీకాకుళం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. ప్రభుత్వం ధర్మాన ప్రసాదరావు తన కుమారుణ్ణి ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏడాది పాటు ఆయన సైలెంట్ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారు అన్న ప్రచారం నడిచింది. అయితే 6 నెలల క్రిందట యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీలో స్థానం నుంచి ఆయన కుమారుడు పోటీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధర్మాన ప్రసాదరావుకు సముచిత స్థానం దక్కే అవకాశం ఉంది. ఆయన్ను పెద్దలు సభకు పంపిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ముందుగా ధర్మానను తాడేపల్లి కార్యాలయానికి తేవాలని జగన్ నిర్ణయించుకున్నారట. ఆయనతోనే నేరుగా చర్చలు జరిపారట. ఈ పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం త్వరలో ధర్మాన తాడేపల్లికి షిఫ్ట్ కావడం ఖాయం అనిపిస్తోంది. అదే జరిగితే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే.